రూపాయల నోటికి చేంజ్ మార్చుకునే లాంటి చిన్న చిన్న పనుల నుండి బాత్రూంలో కలరం వండాలు వేసే అసహ్యమైన పనులు కూడా చెప్పేంత క్లోజ్ అయిపోయారు. అందరితో అలా కలిసిపోయిన అంకుల్కి నా మీద అనుమానం మాత్రం పోలేదు. ప్రసాద్ ప్రసాద్ అయ్యా బాబోయ్, గుర్తుపట్టేసినట్టున్నాడు. ఏంటి అంకుల్? ఎక్కడికి వెళ్ళావు? బ్రాందీ షాప్కి. బ్రాందీ షాప్ పక్కన ఉన్న బాలాజీ టెంపుల్కి వెళ్ళి త్వరగా పాస్పోర్ట్ వచ్చేసి ఫారెన్ వెళ్ళిపోవాలని బుట్టెట్టుకొచ్చాను అంకుల్. జై బాలాజీ. ఒకరోజు లక్ష్మి నార్త్ ఎంట్రీ గేట్ దగ్గరికి రమ్మంది. తను కూడా ఏదో పని చెప్పడానికి పిలిచింది అనుకున్నాను. నీ పని మా నాన్నతో చెప్తా. అదేంటి, తాతయ్య పర్మిషన్ తీసుకున్నారుగా నేను ఇక్కడ ఉండడానికి? అదంతా నాకు తెలుసు. అతను మీ తాతయ్య కాదు, నువ్వు ఆయన మనవడివి కాదు. నువ్వేగా చెప్పింది నిన్ను కాదు మీ నాన్న ఇంప్రెస్ చేయమని. ఇంప్రెస్ చేయడం అంటే అబద్ధం చెప్పడం, మోసం చేసి ఇంట్లో చేరడమా? లవ్ అంటే అన్నీ ఉంటాయమ్మా. చిన్న అబద్ధం, కొంచెం మోసం, ఇంకొంచెం స్వార్థం అన్నీ కలిపితేనే ఉగాది పచ్చల్లా ఉంటాయన్నమాట. ఎస్, నేను చెప్పిన డైలాగ్ తనకి ఏ రకంగా అర్థమైందో తెలియదు కానీ ఆ రోజు నుండి లక్ష్మి అస్సలు నన్ను పట్టించుకోవడం మానేసింది. ఎప్పుడో కృష్ణవంశీ నిన్నే పెళ్లాడతా సినిమాలో నాగార్జున ఫ్యామిలీతో టబు కలిసిపోయినట్టుగా నన్ను వాళ్ళ ఫ్యామిలీలో కలిపేసుకున్నారు. 10 లీటర్ల పాలలో 1/2 లీటర్ నీళ్ళు కలిపేసి వాడేసుకున్నట్లు నన్ను వాడేసుకున్నారు. తంతే బూర్ల గంపలో పడ్డట్టు వసంతక్క సీమంత పనులన్నీ నాకే చెప్పారు. ఓ, వసంతక్క అంటే ఎవరో తెలియదు కదూ, లక్ష్మి వాళ్ళ చిన్నదిన. నాకు అక్క, సొంత అక్కలాగానే. పనిలో బిజీగా ఉన్న నేను అరటికెళ్ళి తెమ్మంటే బయటకు వచ్చాను. అమ్మ ఇక్కడుంది, బయట వదిలేసాడు. ఈ శారీని ఎక్కడ చూశానే? అమ్మో అమ్మా అమ్మా అమ్మాది దగ్గరికి రా. ఏదో పెద్ద భారీ బిజినెస్ పని మీద బెంగళూరు వెళ్తున్నానన్ను రోడ్డు మీద అట్టుపళ్ళు ఏరుకుంటున్నావేంట్రా? అమ్మా ప్లీజ్ అమ్మా, అమ్మా ప్లీజ్. ఏంట్రా చెప్పేది? వెళ్ళమ్మా ప్లీజ్ అమ్మా. సరేరా వెళ్తాను, వెళ్ళి నాతో అన్ని చెప్పేస్తాను. అమ్మా ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇక్కడేదో జరుగుతోంది. సంథింగ్ ఇస్ రాంగ్. వెళ్ళమ్మా రాంగ్. అమ్మా ప్లీజ్ అమ్మా, నువ్వు వెళ్ళమ్మా. అయ్యో బాబు చూసాడమ్మా, ప్లీజ్ ప్లీజ్ వెళ్ళమ్మా వెళ్ళమ్మా. అమ్మ నీకు దండం పెడతానమ్మా, నీకు దండం పెడతాను. వెళ్ళమ్మా ఇంటికి అమ్మా, ప్లీజ్ అమ్మా ప్లీజ్. నీ తప్పే వెళ్ళమ్మా. ప్రసాద్ ఏంటో గొడవ? ప్రసాద్ అంటాడేంట్రా? ఈవిడెవరు? ముత్తైదులందరూ రండమ్మా. పిన్ని గారు. ముత్తైదు అదేం లేదు అంకుల్. పిన్ని గారు 11 మంది ముత్తైదుని పిలిచారనమాట. 10 మంది వచ్చారనమాట. 500 రెమ్యునేషన్ అనమాట. ఈవిడ 11 ఆవిడ అనమాట. ఓకే, ఈవిడ 1116 అడుగుతున్నారనమాట. బాగా బిజీ అనమాట, కుదరదు అంటున్నారు. చిన్న విషయం అయ్యా, పెద్దమ్మ పాపం, ఇచ్చేద్దాం. మీరండమ్మా. మీరు వెళ్ళండి అంకుల్, నేను తీసుకొస్తా. ఇచ్చేస్తాను కదా డబ్బులు, నేను తీసుకొస్తాను. తీసుకురా. అమ్మ సారీ అమ్మ, సారీ అమ్మ, ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా. అమ్మ అమ్మ నువ్వు రాబోతు చచ్చిపోతా. నా ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోతావా? ప్లీజ్ అమ్మ, ప్లీజ్ అమ్మా. నన్ను కూడా వేయమంటావా? పెంట చేయకుండా ఒబ్బిడిగా ఇంటికి వచ్చాయి, సరేనా? నేను వేసే ప్రతి చిన్నడుగు పెద్దడుగు అన్ని సూపర్ సక్సెస్ రా. అదే కాన్ఫిడెన్స్ తో, అదే ఉత్సాహంతో ఒక తప్పుడు అడుగు వేసా. అది రాంగ్ స్టెప్ అని వేసే వరకు తెలియదురా. తను ఒక బాత్రూంలోకి వెళ్తే నేను నా మ్యాటర్ క్లియర్ చేసుకోవడానికి పక్క బాత్రూంలోకి వెళ్ళా. లక్ష్మి లక్ష్మి కన్యాకుమారి నుండి శ్రీలంక వరకు రాముడు సముద్రపై వారధి కడితే అది హనుమంతుడి బలమో ఉడత సాయమో అనుకున్నా. కాదు, రాముడికి సీత మీద గల ప్రేమ వల్లే సాధ్యమైందని ఇప్పుడే అర్థమైంది. నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా, ఎందుకంటే 90% నేను వచ్చిన పని పూర్తయింది. మీ ఇంట్లో అందరు నన్ను సొంత మనిషిలా ఫీల్ అవుతున్నారు. మీ ఫాదర్ ఈ వారంలో నన్ను 3 సార్లు గుడికి తీసుకెళ్లారు. వండింది తినమనే మీ అమ్మ సాయంకాలం ఏం కావాలి బాబు అని అడిగి మరి ఉంటుంది. మీ పెద్దన్న ఏమో దమ్మేద్దామా, మీ చిన్నన్నే తనకున్న షేర్లు అమ్మేద్దామా అనే విషయాలు షేర్ చేసుకునేంత క్లోజ్ అయిపోయారు. మీ వదిలినంటావా సొంత తమ్ముళ్ళనే. ప్రవీణ్ గడు మావయ్య అని పిలిచినప్పుడు చూడాలి. ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ ఇవ్వడానికి స్టేజ్ మీదకి పిలిచినంత ఆనందం మీ పనోడుకు కూడా ఇది మనోడే అని ఫీలింగ్. ఇక మిగిలింది నువ్వే. నువ్వు ఐలువి చెప్పక్కర్లేదు, జస్ట్ మూవ్ అని చాలు. అన్నవా ఎంత చేశాను, నీతో మూవ్ అనిపించలేనా? ఎలా ఊ అనాలో నేను ప్లాన్ చేస్తా. నువ్వు స్నానం చేసి బయటకు వచ్చే, ఎవరిని చూస్తే బాగోదు. ఓకేనా? బాయ్. ఏంటి నాన్న?
ఎవరా నువ్వు ఆ? డిజైన్ చేసుకున్న ఫ్యామిలీని డిస్టర్బ్ చేయడానికి వచ్చావా? లిఫ్ట్ అడిగి మోసం చేసి ఆ రోజు వైన్ షాప్ దగ్గర దిగింది నువ్వేనా? తెలియక చేసిన తప్పు అంకుల్. ఆ? తప్పులు చేయడం సహజంరా, కానీ అది చెరిగిపోయే తిలకం బొట్లో ఉండాలి కానీ ఎప్పటికీ చెరగని పచ్చ బొట్లో ఉండకూడదు. మా ఇంట్లోకి చెత్త చెదారో రాకుండా నేను చాలా జాగ్రత్త పడతాను. ఆల్మోస్ట్ మా ఇంటికి నేను ఒక ఆల్అౌట్ లో పనిచేస్తాను. అలాంటిది చెత్త చేరింది. ఆ చెత్త కాంపౌండ్ వాళ్ళు దాటేదాకా ఎదురు చూసాను రా. రారా? అంకుల్ రా. అంకుల్ సారీ అంకుల్. అంకుల్ సారీ అంకుల్. అంకుల్ అంకుల్ ప్లీజ్ అంకుల్. సారీ అంకుల్. అంకుల్ లక్ష్మితో ఒకసారి. డోర్ మూయ్. ఇంకొకసారి నా కూతురు పేరు నీ నోట్లోంచి రావడానికి వీల్లేదు. నువ్వు మళ్ళీ అడిగితే లిఫ్ట్ ఇవ్వనరా. అలాంటిది నా కూతురుని ఎలా ఇస్తాను అనుకున్నావు? రే, నువ్వు ఎవడో ఎందుకు వచ్చావు నాకు అనవసరం, కానీ ఇంకొకసారి ఇంటి చుట్టుపక్కల కనబడ్డా నీ వల్ల నా కుటుంబానికి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా అడ్డంగా నరికేస్తాను రా నిన్ను. రేయ్, మళ్ళీ ఈ ఏరియాలో కనిపించినా, నీ వల్ల నా ఫ్యామిలీకి ఏదైనా ప్రాబ్లం అనిపించినా అడ్డంగా నరికేస్తాను. నువ్వు చాలా అదృష్టవంతుడు సాయి. దేవుడు నీకు బండలాంటి గుండె, నీళ్లు రాని కళ్ళు, సిగ్గులేని బాడీ, సిగ్గు శరం లేని జీవితం నీకు ఇచ్చాను. దేవుడు నిన్ను చాలా స్ట్రాంగ్గా పుట్టించాడని చెప్తున్నాను. కానీ అందరూ అలా కాదురా సాయి. సెన్సిటివ్ మనుషులు ఉంటారు. అలాంటి వాళ్ళల్లో మొదటి స్థానం నేను. ఎస్, ఆల్మోస్ట్ 2వ ప్లేస్ ఆక్యుపై చేసింది సత్యం రాజేష్. సత్యం రాజేషా? నా ఫ్రెండ్ కజిన్కి కజిన్. నీకు జరిగినట్టే సీమాంధ్ర తెలంగాణలో ప్రతి వీధిలో ఏదో ఒక గేట్ ముందు ఏదో ఒక టైంలో ఒక అందమైన అమ్మాయిని కన్న తండ్రి చేతిలో ఒక సిన్సియర్ లవర్ మెడపట్టి బయటికి ఎంటే పడుతున్నట్టు. ఏయ్, ఊరుకో. నిన్న నీకు జరిగిన టైంకి నీకు జరిగినట్టే సేమ్ అవమానం పక్క వీధిలో సత్యం రాజేష్కి జరిగింది. కానీ సెన్సిటివ్లో 2nd ప్లేస్లో ఉన్న సత్యం రాజేష్ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. పోయాడా? పోయేవాడే. దారిన పోయేవాడు రక్షిస్తే బతికిపోయాడు. కన్నీరు మున్నీరు అవుతున్నాడు. ఒక్కసారి నువ్వే ఎలాగైనా వాడికి ధైర్యం చెప్పాలి. ఎక్కడున్నాడు? ప్రేమించడం తప్పా సార్? ప్రేమించడం తప్పా సార్? ప్రేమించడం తప్పా సార్? రే, అసలు నీకు సిగ్గుందా? ప్రేమించిన అమ్మాయి తండ్రి మెడ పెట్టుకుని బయటికి ఎంటేస్తే సూసైడ్ చేసుకుంటావా? అసలు నువ్వు మగాడివేనా? సార్ రే, సరే ఊరుకో. అసలు ఏం జరిగిందో చెప్పు. ప్రేమించడం తప్పా సార్? ప్రేమించడం తప్పా సార్? ప్రేమించడం తప్పా సార్? ఎందుకురా 3 సార్లు చెప్తున్నావు? ఎమోషన్ సార్, తట్టుకోలేకపోతున్నాను. రే, సరే లవ్ మ్యాటర్ చెప్పు. నేను తను ఫస్ట్ టైం పార్క్లో చూసాను.